నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. డిసెంబర్ మాసంలో మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలాంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యురాలు, శ్రీ విద్య ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మరి జయప్రద గారు, ఈ మాసంలో మేషరాశి నుంచి అలాగే మీనరాశి వరకు మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహస్థితి కానీ ఇవన్నీ వీటి గురించి మన ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. ఈసారి గోచారంలో గ్రహాల మార్పు అనేది పెద్దగా లేదు. ఎందుకంటే ఒకే ఒక గ్రహం మారుతుంది, రవి గ్రహం. సో రవి భగవానుడు డిసెంబర్ 16 నుంచి మారుతున్నారు. ఉమ్, డిసెంబర్ 16 వరకు అన్ని గ్రహాలు ఆ స్థానాల్లోనే ఉన్నాయి ఈ మాసం కూడా. ఉమ్, అయితే ఏంటంటే గోచారంలో గ్రహ మార్పు అనేది పెద్దగా లేదు గనక కొన్ని రాసులకి గత మాసంలో వచ్చిన ఫలితాలే ఉంటాయి ఈ మాసంలో కూడా. కొంతమంది కాస్తంత మార్పు, ఎందుకంటే రవి మార్పు, తర్వాత శని భగవానుడు వక్ర త్యాగం చేసి నార్మల్ స్థితికి వెళ్తున్నారు గనక ఆహా, ఈ కొంచెం మార్పులు. ఉమ్, సో ఆల్రెడీ ఆయన లాస్ట్ మంతే వక్రగతి మాని నార్మల్ స్థితికి వస్తున్నారు. అందువల్ల ఏంటంటే శని భగవానుడు ఎక్కడైతే నార్మల్గా నడుస్తుందో అక్కడి నుంచి మళ్ళీ కొంతమంది కొన్ని రాసులకి అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రారంభం అవుతున్నాయి. రవి భగవానుడు బలహీనంగా నుంచి ఒక మంచి స్థానంలోకి వెళ్ళినప్పుడు కొంచెం మంచి ఫలితాలు. ఉమ్, అయితే ఇక్కడ రవి, శుక్రుడు, కుజుడు, బుధుడు ఈ ఉమ్, 4 గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి. ఓకే, ఈ మార్పు అనేది రావడం వల్ల చాలా రాసులకి అనుకూలం, ప్రతికూలం కనిపిస్తుంటది. అవునా, అయితే ఈ మాసంలో పెద్దగా మార్పు లేదు కనుక ఉమ్, గత మాసం కంటే ఈ మాసం కాసంత మెరుగైన ఫలితాలు కొన్ని రాసులకి, ఉమ్, అవే ఫలితాలు కొన్ని రాసులకి ఉంటాయి అవునా, ఈ మాసం. ఉమ్, అది మనం చూసుకుంటే గోచారంలో ఉమ్, గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు, ఉమ్, వక్రిస్తూ ఉన్నాడు ఆయన. ఉమ్హు, వృషభ రాశిలో ఉండి ఉమ్, కర్కాటక రాశిలో కుజుడు బలహీనంగా ఉన్నారు. అవునా, తర్వాత ఉమ్, కన్యా రాశిలో కేతువు, ఉమ్, వృశ్చిక రాశిలో రవి బుధులు కలిసి ఉన్నారు. ఉమ్, కుంభ రాశిలో శని భగవానుడు, ఉమ్, మీన రాశిలో రాహు. ఉమ్, సో ఈ మన గోచారంలో చూసుకున్న గ్రహస్థితి అంతా కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే వీటిల్లో నుంచి మనం మంచి ఫలితాలు తెచ్చుకోవాలి అనుకుంటే ఉమ్, ఏంటంటే ఈ మాసం మనం చేయాల్సింది ఏంటంటే మార్గశిర మాసం. ఉమ్, దీన్ని మార్గశిర మాసం, ఓకే, తర్వాత ధనుర్మాసం, రెండు ఉమ్హుహు, మాసాలు కలిపిన వచ్చిన మాసమే డిసెంబర్ మాసం. ధనుర్మాసంలో విష్ణు ఆరాధన, ఉమ్, మార్గశిర మాసంలో లక్ష్మీ ఆరాధన, అంటే లక్ష్మి, లక్ష్మీ నారాయణని కొలిచే మాసంగా ఈ ఉమ్, మార్గశిర మాసాన్ని, ధనుర్మాసాన్ని తీసుకుంటాం. ఉమ్, ఎవరికైతే మాస ఫలితాల్లో యోగ్యంగా లేవో, ఉమ్, మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తుందో వాళ్ళు చక్కగా దైవారాధన ఉన్నాయి, ప్రార్థన, పూజ, ఉమ్, అష్టోత్తరము ఉమ్, ఇవి చేసుకుంటూ వెళితే ఆ ఫలితాలు అనేవి వీళ్ళకి మంచి ఫలితాలుగా మారిపోతాయి. ఉమ్, ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ అనేది మొదలు పెడితే అది మానవ సేవ అవ్వచ్చు, మాధవ సేవ అవ్వచ్చు. ఉమ్, సో మానవ సేవనే చేసుకోవచ్చు, మాధవ సేవనే చేయొచ్చు. ఈ రాశి ఫలితాలు వినడం ఎందుకు అంటే మనకి ఒక ముందు చూపు. ఉమ్, ఒక పని చేయాలి అవును, అంటే చేస్తే బాగుంటుందా బాగుంటుందా. ఈ మాసంలో కొన్ని విషయాల్లో ఇల్లు కట్టద్దు అన్నాం అనుకో, ఇంటి గురించి మాట్లాడొద్దు అన్నా అనుకో, ఈ ఉమ్, మాసం ఆడుకుంటే సరిపోతుంది. ఉమ్, ఈ విధంగా చూసుకుంటే అప్పుడు మనకి ఈ గోచార ఫలితాలు అనేది ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఏ పని చేయొచ్చు చేయకూడదు మాత్రం తీసుకోవాలి. అంతేగాని దీంట్లో ఉమ్, బాగా తిన్నారు కదా అయితే నాకు బాగుండదేమో, ఉమ్, దీంట్లో బాగుందని చెప్పారు కదా ఇంక బ్రహ్మాండంగా ఉంటుందేమో అని కాదు. ఓకే, నార్మల్ గా ఉమ్, మనకి ఎలా ఉంది ఈ మాసం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందు ఉమ్, జాగ్రత్త అన్నమాట, అంతే. ఉమ్. ఇది చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మ, మరి ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది, గ్రహస్థితుల గురించి తెలియజేయండి. తప్పకుండా. ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసం అన్ని మెరుగైన ఫలితాలే కనిపిస్తాయి, మంచి ఉమ్, ఫలితాలు, ఉమ్, శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి ఉమ్, మంచిగా. ఎందుకంటే ధనస్సు రాశిలో ద్వితీయంలో శుక్రుడు, ఉమ్హుహు, తృతీయంలో శని భగవానుడు, ఉమ్, చతుర్థంలో రాహు. ఈ లైన్ గా ఉండడం వల్ల ఈ రాశి వాళ్ళకి అన్ని అనుకూలంగా, ఎప్పుడైతే శుభగ్రహం కుటుంబ స్థానంలో వస్తుందో ఉమ్, పూర్తి శుభగ్రహం అనమాట. శుక్రుడు అనేది పూర్తి శుభుడు. ఉమ్, మకరంలో శుక్రుడు ఉండడం వల్లనే ఒక యోగం. ఉమ్, అది చాలా మంచి పట్టుదలతో ఆ ఆ విషయాల్ని సాధించుకోగలుగుతారు. ఉమ్, అంటే ఏంటంటే ఈ వివాహాలు అయిన అవ్వాలనుకునే వాళ్ళు వివాహాలు అవ్వడము, ఉమ్హు, వివాహం అయిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళకి లక్ష్మీప్రదంగా మారడం. ఉమ్హుహు, అంటే వీళ్ళు చేసిన దగ్గర నుంచి మాకు కలిసి వచ్చిందండి, ఉమ్హుహుహు, ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మాకు ఇంట్లో అన్ని బాగున్నాయండి ఉమ్, అని చెప్పేసి అనడం. తర్వాత ఈ అబ్బాయి రావడంతో మా ఇంట్లో కొడుకు అనే అల్లుడు కాకుండా కొడుకు అనే స్థానం ఎక్కువగా ఉందండి, ఉమ్, అన్ని బాధ్యతలు ఆయనే చూసుకుంటాడు, అతను లేకపోతే మేము ఉండలేమని అని చెప్తూ ఉంటారు. ఆహాహా, ఇలాగ మార్పు అనేది అవకాశం కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు జరుగుతుంటాయి. సో అందుకని ధనుసు రాశి వాళ్ళకి వివాహాలు కావాల్సిన వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఉమ్, సో వివాహాలు అవ్వడము, మంచి మంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంటికి రావడం జరుగుతుంది. ఉమ్, తర్వాత గృహ యోగాలు, ఉమ్, అంటే గృహప్రవేశాలు చేయడం కానీ, తర్వాత స్థలాలు కొనడం కానీ, ఉమ్, ఆ స్థలం వీళ్ళకి లక్ష్మీప్రదంగా మారడం కానీ, మారడం, ఉమ్, పొలం కొన్న లక్ష్మీప్రదంగా మారడం కానీ, ఉమ్, ఇల్లు కొన్న లక్ష్మీప్రదంగా మారడం కానీ. ఉమ్, అంటే ఏంటంటే కుటుంబ స్థానంలో ఎప్పుడైతే శుభగ్రహం ఉందో ఉమ్,
ఆ ఇంట్లోకి వెళ్ళిన నుంచి మాకు అన్ని బాగున్నాయని చెప్తుంటారు కదా. ఈ ఉమ్, ఇంట్లో ఎన్నో కార్యక్రమాలు జరిగాయండి. ఉమ్, ఇది అలాగా మా తాతల లాంటి ఇల్లు ఇప్పుడు అమ్మాలి అమ్మలేము, అలాగే ఉండిపోయింది ఇది. ఉమ్, ఎన్ని కష్టాలు వచ్చినా ఇల్లు అమ్మకుండా జరిగింది మాకు. ఉమ్, ఈ ఇల్లు అమ్మాయి పరిస్థితి రాలేదని చెప్తుంటారు. అవి ఉమ్, లక్ష్మీప్రదమైన గృహాలు అనమాట. ఉమ్, అలాగా ఈ మాసంలో వీళ్ళు ఏదైనా కొనుక్కుంటే అది అలా అవుతుంది వీళ్ళకి. ఉమ్, అంటే వీళ్ళ తరాలతో పాటు ఆ తరతరాలుగా అలా ఉండిపోతుంది ఆ ఇల్లు. ఉమ్. అంత భాగ్యాన్ని యోగ్యాన్ని ఇస్తుంది. ఇస్తుంది. ఎప్పుడు ద్వితీయంలో శుక్రుడు వల్ల. శుక్రుడు. తర్వాత వీళ్ళకి అన్నిటికంటే ఏంటంటే తృతీయ స్థానంలో శని భగవానుడు. ఉమ్, పట్టుదల ఎక్కువగా ఉంటుంది, పని ఉమ్, చేయాలని సాధించే శక్తి ఎక్కువగా ఉంటుంది, సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఉమ్, అన్ని విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా చేస్తారు. ఉమ్, అయితే కొన్ని విషయాలు మైనస్ ఉంది. ఉమ్, ఏంటంటే కోర్టు సమస్యలు ఎవరికైనా ఉన్నాయి, ఉమ్, కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ, కోర్టులో ఏమైనా కేసు నడుస్తున్నా సరే అది కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం. చతుర్థ స్థానంలో రాహు కదా, ఉమ్, ఇక్కడ శని రాహులు ఇద్దరు కలయిక అనేది, ఉమ్, ఈ కాంబినేషన్ అనేది కాస్తంత ఏంటంటే కాస్త ఇబ్బంది పెట్టి ఇబ్బంది. వాళ్ళ ఉమ్, దగ్గర నుంచి కొంచెం బెదిరించే ఒక రకమైన ఇబ్బందులు. ఉమ్, ఒకవేళ చెప్పాలంటే ఒక గాజు సీసాలో ఒక సర్పం పెడితే అది బుసుకొడుతుంటే భయం వేస్తుంది మనకి, ఉమ్. కానీ మనం ఏం చేయలేదు. అవునవును. అలాంటి సిచ్యువేషన్ ఈ మాసంలో వీళ్ళకి కాస్తంత ఉంది. ఓకే. అంత మంచి ఫలితాలే కానీ మనం ఏం చేయదు. అది అవును. సీసాలో ఉందిగా, అవును. బయటకు రాలేక దాన్ని కట్టి మూత పెట్టేసి ఉందా, అవును. కానీ అది గ్లాస్ లో ఉన్నప్పుడు కదా అది అంటూ ఉంటే మనకు భయం వేస్తుంది కదా, ఉమ్, ఆ భయాన్ని కలిగిస్తాయి ఈ ఉమ్, మాసంలో. అంతేగాని అలాంటి సిచ్యువేషన్స్ రావు మనకి. ఉమ్, అది కాటేసే సిచ్యువేషన్ రాదు, అలా మనం గొడవల్లో కేసుల్లో వెళ్ళే అవకాశం రాదు. ఉమ్, కానీ అలాంటి భయాన్ని ఆందోళనని కాస్తంత కలిగించే అవకాశం ఉంది ఈ మాసంలో. ఉమ్, సో ఆ విషయంలో వాళ్ళు ఎవరైనా ఉంటే, ఉమ్, కోర్టు సంబంధించిన విషయాలు వాళ్ళంటే కొంచెం పరిహారం చేసుకుంటే ఉమ్, ఆ సమస్య నుంచి బయటపడతారు. ఉమ్, తర్వాత ఇంకేంటంటే సంతాన విషయంలో కాస్త జాగ్రత్త వహించడం. ఉమ్, సంతాన విషయంలో ఏంటంటే కొత్త కొత్త వాహనాలు కొనివ్వడం కానీ, ఉమ్, ఇప్పుడు ద్వితీయంలో శుక్రుడు అంటే వాహన యోగంగా ఉంటుంది. ఉమ్, ఉమ్, సో వాహన యోగం అంటే వాళ్ళ ఇంటి కొనుక్కోవచ్చు, పిల్లలు కొనివచ్చు, బైకులు కానీ అవును, అవును, కార్లు కానీ. అవును. సో ఈ కార్లు బైకులు కొనిచ్చినప్పుడు వాళ్ళు వేసుకుని బయటకు వెళ్ళేటప్పుడు అష్టంలో కుజుడు, ఉమ్, 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 దానివల్ల అంటే ఎటువంటి ఇబ్బంది అయినా ఇవ్వచ్చు. ఉమ్, ఎందుకంటే అష్టమ కుజుడు బలంగా ఉంటాడు, ఉమ్, ఆయన అక్కడ బలహీన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా బలంగా పనిచేస్తుంటాడు. ఉమ్, సో ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం కానీ, ఉమ్, ఉమ్, ప్రమాదాలు జరిగే అవకాశం కానీ ఉంటుంది. సో అందుకని వాహనాలు కొనిచ్చినప్పుడు, ఉమ్, కొనేటప్పుడు, ఉమ్, నడిపేటప్పుడు, ఉమ్, ప్రయాణాలు చేసేటప్పుడు ఉమ్, జాగ్రత్తలు పాటించాలి. అంటే ఏంటి అంటే శుభశకనాలు చూసుకోవడం, ఉమ్, బయటికి వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళడము, ఉమ్, నిదానంగా డ్రైవ్ చేయడము, ఉమ్, ఏదో ఏదో అంతరంగా చేయకుండా ఉమ్, ఒక క్రమశిక్షణ కలిగి చేయడం, ఉమ్, బాధ్యతగా చేయడం. ఉమ్, ప్రమాదాలు రోడ్డు మీద ఉన్నాయంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్తామో, గొంతులు ఉన్నాయంటే, అలా ఈ మాసంలో వీళ్ళు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటే ఉమ్. అన్ని అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. అమ్మ, మరి ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి. వీళ్ళకి కుటుంబ స్థానం శుక్రుడు ఉన్నారు కదా, అన్ని ఉమ్, యోగాలు భోగాలు. ఉమ్, అయితే ఈ మాసం అంతా ఏంటి, మార్గశిర మాసము, ధనుర్మాసం. అవును. సో లక్ష్మీనారాయణని ఆరాధించే మాసం. ఉమ్, వీళ్ళు ఈ మాసం అంతా కూడా లక్ష్మీనారాయణని ఆరాధించడము, ఇంట్లో లక్ష్మీనారాయణకి పూజ చేసుకోవడము, ఉమ్, బుధవారం ఉమ్, విష్ణు అష్టోత్తరం చదవడం కానీ, అంటే ఉమ్, విష్ణుమూర్తి అష్టోత్తరం చదవడం, ఉమ్, తులసి దళాలతో అర్చన చేయడం. అవును. అంటే తులసి దళాలని 108 దళాలు తీసుకొని ఉమ్, ఒక్కొక్క దళం వేస్తూ విష్ణు అష్టోత్తరం చేసుకోవడం. ఉమ్, లేదంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఆ తులసి దళాలని విష్ణుమూర్తి పాదాల దగ్గర వేసి ఉమ్, దాంట్లో ఒక 4 దళాలు ధనం పెట్టుకునే ప్లేస్ లో వీళ్ళు పెట్టుకోవడం. ఉమ్, వీళ్ళు ప్రయాణాలు చేసినప్పుడు ఆ తులసి దళాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకోవడం ప్రయాణం చేసినప్పుడు. ఉమ్, ఇలా తీసుకుంటూ ప్రతి బుధవారం చేసుకుంటూ వెళితే ఈ ఉమ్, మాసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుకూలంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉమ్. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం. ఓకే అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది, చేసుకోవాల్సిన పరిహారాల గురించి మన ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, మరి డిసెంబర్ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చాలా చక్కగా తెలుసుకున్నారు కదండి. మరి ఇది ఇవాల్టి కార్యక్రమం.